హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు తనేబన్ని ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఈ వీడియో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? మన గజపతి నగరంకి దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. చూడడానికి కాదులండి, సరదాగా ఒక 2 అవర్స్ అయినా 1 అవర్ అయినా అలా ఎంజాయ్ చేద్దాం పిల్లల్ని తీసుకొని. ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి, నెక్స్ట్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తప్పించి వేరే స్పాట్కి అయితే తీసుకువెళ్ళలేదు. యాక్చువల్లీ కిందటి ఇయర్ అయితే వండర్లాల్కి వెళ్ళాం. ఈ ఇయర్ నెక్స్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం. ఇంకా మన గజపతి నగరంకి దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉంది అన్నారు. అందుకనేసి అయితే స్విమ్మింగ్ పూల్ కానీ బయలుదేరాం. ఇది ఎలా అంటే విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళైతే విజయనగరం నుంచి గజపతి నగరం దాటాక మరిపల్లి ఉంటుంది. గజపతి నగరం నుంచి వచ్చిన వాళ్ళైతే రైట్ సైడు రూట్ ఉంటుంది మరిపల్లికి. పక్కన పాన్ షాప్స్ అవి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్కి వే అంటే చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ సాలూరు నుంచి వచ్చిన వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ వే మరుపల్లి వచ్చాక. అదే పార్వతీపురం సాలూరు నుంచి వచ్చిన వాళ్ళకి. మేమైతే ఇంకా స్విమ్మింగ్ పూల్కి వే చూపించాను కదా, రీస్టార్ట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ అయితే ముందు ఎంట్రన్స్లో చూసారు కదా, అక్కడ టికెట్స్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళకి 10 ఇయర్స్ వాళ్ళకి 150 తీసుకుంటున్నారు. పెద్దోడికి 150 అంటే పెద్దవాళ్ళందరికీ 150. 10 ఇయర్స్ బిలో వాళ్ళకి 100. ముందు గేట్ చూసారు కదా, రిసార్ట్స్ అని ఉంది, అక్కడ గేట్ ఉంటుంది. అక్కడే ముందు టికెట్స్ తీసుకుంటారు. 2 అవర్స్ అని చెప్పారు మాకు. మేము అంటే గజపతి నగరంలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా మాకు తెలియదండి. ఇంత దగ్గరలో ఉండి ఈ ప్లేస్ని మేము విజిట్ చేయలేదు, ఎప్పుడూ రాలేదు. మాలానే చాలామంది ఉంటారేమో అని యూట్యూబ్లో పెడదాం ఈ స్విమ్మింగ్ పూల్ని అక్కడక్కడ చిన్న వీడియో క్లిప్స్ తీశాను. అవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అందుకనే షేర్ చేసేస్తాను. ముందుగా మనం వెళ్ళిన వెంటనే రిసార్ట్స్ అని, నెక్స్ట్ మెయిన్ రోడ్ అవి చూపించాను కదా, అక్కడ టికెట్స్ ఇస్తారు. టికెట్స్ తీసుకోగానే కొంచెం లోపలికి రావాలండి. చుట్టూ మామిడి చెట్లు, మామిడి తోట ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ కూర్చున్నారు కదా, మనం వచ్చి రాగానే ఇలా ఉయ్యాళ్ళు, నెక్స్ట్ రిసార్ట్స్ అని ఉన్నాయి కదా, వుడెన్తో చిన్న హౌసెస్లా కట్టున్నారు. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలియదు కానండి, చాలా ఆ స్టెప్స్ కానీ వుడెన్ స్టెప్స్. రిసార్ట్స్ అంటే పైన హౌసెస్లా ఉంటాయి కదా, ఆ హౌసెస్ అనేవి బాగా చెత్త పట్టేసి మెట్లన్నీ బ్రేక్ అయిపోయాయి. అంత బాగాలేదు. నేను వీడియో తీసుకుంటానండి, ఇలా యూట్యూబ్లో పెడతానని అన్నాను. అక్కడ టికెట్లు తీసుకున్న అతనికి, అంత బాగాలేదమ్మా, మొత్తం కూడా పాడైపోయాయి, నువ్వు ఒకవేళ స్టెప్స్ ఎక్కడానికి కూడా అవ్వదు, స్టెప్స్ కూడా అంత బాగాలేవు, అంత రిస్క్ ఎందుకు అన్నారు. నెక్స్ట్ అయితే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. ఇది చాలా చిన్నదండి, అంటే ఒక 3 సెంట్లు ఎలా అంటారు కదా, అలా ఒక హౌస్ అంత ప్లేస్లో 2 స్విమ్మింగ్ పూల్ అలా కట్టున్నారు. ఇటువైపు ముందు పిల్లలు ఆడుకున్నారు, అదే దూకారు కదా, అది చిన్నపిల్లలకి. ఇప్పుడు తని బాబు దిగుతున్నాడు కదా, ఇది పెద్దవాళ్ళకి. మా హస్బెండ్కి అయితే మెడ వరకు వస్తుంది, అంత లోతుకుంది. ఇది మా తని బాబు ఉన్నాడు కదా, మా తని బాబు స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఈ స్విమ్మింగ్ చేసింది మాత్రం చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లో లేడీస్ కానీ, ఈ రెండిటి వాటిలో లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళకైతే ఓకే అన్నారు. చిన్న వాళ్ళకైతే మాత్రం ఇది సరిపోతుంది మేడం, ఇక్కడే స్విమ్మింగ్ చేయమన్నారు. ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటున్నారేమో. మేము మా పిల్ల అంటే మాకు హింట్ ఇచ్చిన వాళ్ళ ప్రకారం అయితే 10కి అలా వెళ్ళిపోవాలి. 10కి వెళ్ళిపోతే 4 వరకు అలా స్విమ్మింగ్ చేయొచ్చు అన్నారు. అందుకని ఇంకా మా పిల్లలు ఒకటే తొందరండి, 10 కల్లా అక్కడ ఉందామని. మేము వెళ్ళేసరికి కూడా ఒక్కరు కూడా లేరు. స్విమ్మింగ్ పూల్ అంతా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండడం వల్ల మా పిల్లలు, నెక్స్ట్ మా హస్బెండ్ ఫ్రీగా, అంటే ఎవరూ లేకపోవడం, వాళ్ళ సొంతదే అన్నట్లు చక్కగా స్విమ్మింగ్ చేశారు, చక్కగా ఆడుకున్నారు. నెక్స్ట్ అయితే ఈ
చుట్టూరు కూడా మామిడి తోట ఉందని చెప్పాను కదా! మామిడి, కొబ్బరి అన్నీ వేసుకున్నారు. అందులో ఇలా టైర్లతో ఉయ్యాలలు, నెక్స్ట్ మామూలు ఐరన్‌తో ఉయ్యాలలున్నాయి. కాసేపు అలా కూర్చొని అంటే ఇచ్చిన 150, 100కి కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. మరీ హైలీ అని కాదు కానీ పర్వాలేదండి. ఆహ్, మనం ఇచ్చింది మనీ కూడా తక్కువే కదా! 100 కదా! ఆ 100కి తగ్గట్టుగా ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండు, నెక్స్టు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎళ్లి హాఫ్ అన్ అవర్ అనుకుంటా. హాఫ్ అన్ అవర్ పిల్లలు, నెక్స్ట్ మా హస్బెండ్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలతో ఎళ్ళుంటే కనుక ఇలా బెలూన్స్ అవి తీసుకెళ్ళి ఇలా బెలూన్ ముందు వేస్తూ ఆ బెలూన్ అందుకో అలా చిన్న కిడ్స్ ఉంటారు కదండీ! ఆ కిడ్స్‌కైతే ఇలా ఆడిపించొచ్చు. ముందుగా వెళ్ళిపోతే మాలాగా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా! మేము ముందుగా వెళ్ళడం వల్ల స్విమ్మింగ్ పూల్ అంతా ఖాళీగా ఉంది. మేము గంట స్విమ్మింగ్ చేసిన తర్వాత పిల్లలు, మా హస్బెండు గంట స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా వా అంటే మరిపల్లికి దగ్గరలో ఉన్న పిల్లలు ఒక 3 నంబర్స్ అలా వచ్చారు. చాలా చిన్న పిల్లలండి. అంటే సెవెంత్ క్లాసు, నెక్స్ట్ సిక్స్త్ క్లాసు. అంటే మా పెద్దబ్బాయి ఏజ్ పిల్లలు చక్కగా ఈత కొట్టేస్తున్నారు. ఎంత హైట్ అంటే ఇంత లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో. మా పెద్దోడు మాత్రం ఇంకా మా హస్బెండ్ భుజం మీద అలా ఉండి ములగాలని ఉంది. కాకపోతే పూర్తిగా అండి నేను కూడా లాస్ట్‌లో స్విమ్మింగ్ చేశాను. అంతమంది వచ్చాక. ఫస్ట్ నేను ఒక్కదాన్నే కదా! ఏంటి దిగుదాం అనుకోని అలా ఉండిపోయాను. చూసారు కదా! ఎంత లోతుందో. మా హస్బెండ్ స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. తనని భుజం మీద వేసుకోవడం, స్విమ్మింగ్ చేయడం, నెక్స్ట్ మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెట్టడం. ఇదే పని మా హస్బెండ్‌కి. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా! వీడు ఎయిత్ క్లాస్ అంట. స్విమ్మింగ్ ఎంత చక్కగా చేస్తున్నాడో. నాన్న తమ్ముడికి అలా నేర్పు నాన్న అనేసంటే ఇంకా మొలతాడు పట్టుకొని, వాడి నడుము పట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. అలా అయితే అది చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్‌గా ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చూడండి. ఇంత వెడల్పులో, ఇంత పొడవులో ఉంటుంది. మరీ పెద్దదైతే కాదు. మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చాం. వండర్‌లాల్ లాగా ఇంకా పైనుంచి దూకడానికి, రెయిన్ డాన్స్ అన్నీ ఉంటదేమో, మ్యూజిక్ ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాం. అవి ఏం లేదు. కాకపోతే మరీ ఎక్స్‌పెక్ట్ చేసినంత కాకపోయినా పిల్లలు ఆ టయానికి ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. ఇచ్చిన డబ్బులకి మేము 100 అంటే మా హస్బెండ్‌కి నాకు 150, 150, 300 పిల్లలకి ఈచ్ వన్ 100, 100 పడింది. పర్వాలేదండి. ఇచ్చిన డబ్బులకి అలా. కాకపోతే ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటి అంటే ఈవినింగ్ వరకు అదే వాటర్‌ని మెయింటెనెన్స్ చేస్తారంట. ఈ 2 స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా! ఈ స్విమ్మింగ్ పూల్ తర్వాత ఇంకోటి ఉంటది మేడం. మీరిక్కడ దిగట్లేదు కదా అని. నాకెందుకో అండి వాటర్ అవన్నీ చూసి ముందు దిగబుద్ధి కాలేదు. ఇంకోటి ఎక్కడో ఉంది కదా! అది చూపించండి అనేసంటే తీసుకెళ్లారతను. అది ఇంకా చాలా లోతుండే అండి. అది ఏంటంటే స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళకి అదే ఈత కొట్టడం బాగా వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆహ్, లైక్ ఉంటారు కదా! ఈ కొంచెం యంగ్‌గా ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఇంటరు, డిగ్రీ ఆ ఏజ్ వాళ్ళు ఓకే. స్విమ్మింగ్ చేయడానికి. ఇది ఇంకా లోతండి. బాగా లోతుగా ఉంది ఈ స్విమ్మింగ్ పూల్. ఒకవేళ వచ్చినట్లయితే చిన్న పిల్లల్ని మాత్రం ఎవరు పంపించకండి ఒంటరిగా. వాళ్ళు స్విమ్మింగ్ పూలే కదా! మమ్మల్ని ఎవరో ఒకళ్ళు చూస్తారు అనుకుంటారు. కానీ ఈ స్విమ్మింగ్ పూల్‌కి, ఆ స్విమ్మింగ్ పూల్‌కి చాలా దూరం. ఇక్కడ ఒకవేళ చిన్న పిల్లలతో వచ్చి కొట్టుకున్నా కూడా ఎవరికీ కనిపించదండి. ఇది ఇటువైపు లోపలికి ఉండడం, అరిచినా కూడా ఎవరు పలకరు. అందుకనే ఒకవేళ ఈ మరిపల్లిలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కి వస్తే ఈ లోపలికి పిల్లలతో అదే పేరెంట్స్‌తో మాత్రమే పిల్లల్ని తీసుకురండి. నెక్స్ట్ పేరెంట్స్ లేకున్నా అయితే పిల్లల్ని పంపించకండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే చూసారు కదా!
మా హస్బెండే భయపడిపోయారు. అంత లోతుండే. మేము సరే స్టార్ట్ అయిపోతాం. ఇంకా అయిపోయింది వెళ్ళిపోతాం అనే టైంకి చాలామంది వచ్చారండి అబ్బాయిలు. అబ్బాయిలు అంతమంది ఆ స్విమ్మింగ్ పూల్‌లోనే స్విమ్మింగ్ అంతా చేసుకున్నారు. చాలా లోతుండే. ఇక్కడ చిన్న కోనేరులాగా నెక్స్ట్ రిసార్ట్స్ అని పెట్టారు కనుక ఆ పైన హౌసెస్‌లా కట్టారు గానీ అవేం బాలేదు. నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా! ఆ స్టెప్స్ కూడా అసలు మెయిన్‌లీ ఎక్కడానికి గానీ, ఆ పైన చూడడానికి కూడా ఏం బాలేదండి. అప్పుడు ఉండేవేమో మరి ఎప్పుడు స్టార్ట్ చేశారో ఇది. ఇవన్నీ ఒకసారి చూసి వీడియో తీసుకున్న తర్వాత నేనింకా దిగాను. అప్పటికి అంతమందొచ్చేసారు. చాలామంది లేడీసొచ్చారు. ఆ లేడీసొచ్చిన తర్వాత దిగానండి. చిన్న పిల్లల స్విమ్మింగ్ పూల్‌లోనే ఉన్నాను. అందులో కూడా నేను స్విమ్మింగ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ మునిగిపోతున్నాను. మా పిల్లలు ఇంకా బెటరు నాకన్నా. చూసారు కదా! గొంతుకులో వాటర్ ఎళ్ళిపోయినట్లా అయిపోతుంది. ఇంకా నా బ్యాక్ సైడ్ ఉంది కదా! ఆవిడైతే "పర్వాలేదు దిగండి. మీ పిల్లలు ఆడుతున్నారు కదా! ఎలాగో టికెట్ తీసుకున్నారు" అనేసంటే ఆవిడ, నేను అలా కలిపి దిగాం. నెక్స్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ అవైలబుల్ కూడా ఉంది. చక్కగా మామిడి తోటలో ఇలా టేబులు, కుర్చీ వేసుకొని కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి కదా! ఇలా తోటలో చక్కగా కూర్చొని తినాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఆర్డర్ చేసిన వెంటనే ఒక 15 నిమిషాలు 10 నిమిషాల్లో ఫుడ్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే బిర్యానీ గానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీలు అటువంటివి ఏమి ఉండవు. వెజిటేబుల్ రైసు, ఫ్రైడ్ రైసు, నెక్స్టు చికెన్ నూడిల్సు, వెజ్ నూడిల్సు, నెక్స్టు చికెన్ లాలీపాప్స్ అటువంటివే ఇస్తారంట. ఆహ్ లైక్ బిర్యానీ అటువంటివి ఏమి ఉండవు మేడం అనేసన్నారు. ఇక్కడ మేమైతే ఆ రోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. నెక్స్టు వెజిటేబుల్ నూడిల్స్ తీసుకున్నాం. ఆ రోజు మేము నాన్ వెజ్ తినని రోజు వెళ్ళాం. అందుకని అలా తీసుకున్నా. ఫుడ్ కూడా హై క్వాలిటీ అయితే కాదండి. పర్వాలేదు. ఆ ఒక్కసారికి వెళ్ళి తినొచ్చు. మరీ టేస్ట్ ఉందనేసి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే టేస్ట్ చేశాం కనుక. మరీ టేస్ట్ అయితే కాదు. కానీ అలా స్విమ్మింగ్ చేసి అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తోటల్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఫుడ్ తినేసాక రిటర్న్ అయిపోతాం అనే ఒక 10 మినిట్స్ ముందండి ఈ రిసార్ట్స్‌లా కట్టారని చెప్పాను కదా! అక్కడ ఒకసారి చూద్దామని పైకి వెళ్ళాను. అక్కడ అతను అంటున్నారు అంకుల్, "వద్దమ్మా అస్సలు బాగోలేదు స్టెప్స్ అవని." "లేదు అంకుల్ చిన్న వీడియో తీసుకొని వచ్చేస్తానని." ఇంతకుముందు ఈ పైన ఫుడ్ అరేంజ్‌మెంట్స్ చేసేవాళ్ళేమో ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉండే. కానీ పర్వాలేదండి. కానీ స్టెప్స్ అవనేవి అంత థిక్‌గా లేవు. పడిపోతాం అన్నట్లే ఉన్నాయి. అయితే పర్వాలేదు. ఓకే. బెటర్. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వచ్చేయొచ్చు. ఫుడ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.